రైతు ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు పలికే వైసీపీ ప్రభుత్వం రైతులను పూర్తి స్థాయిలో నట్టేట ముంచిందని కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యానించారు. కోవూరు నియోజకవర్గంలోని మోడేగుంట గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ టీడీపీ మినీ మేనిఫెస్టోను సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా తనను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలంటూ ప్రశాంతిరెడ్డి ప్రజలను అభ్యర్థించారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి నెలకు 1500 అకౌంట్లో వేస్తారు. తల్లికి వందనం పేరుతో చదివే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఆ తల్లికి అందిస్తారు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృత్తి అందిస్తారు. ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి మంచినీరు అందించే వసతులు కల్పిస్తారు. పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసి మీ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవన్నీ మీకు వర్తిస్తాయి. అదేవిధంగా నేను మీకు మాటిస్తున్నాను, కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా వివాద రహితంగా తీర్చిదిద్దుతానని, ప్రతి పల్లె ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటట్టు మీరందరూ ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. సైకిల్ గుర్తు మీద ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేయాలని కోరుకుంటున్నాను. మీరు నమ్మకంతో మీరు వేసి గెలిపించే మేము